Community Paramedics and Primary Healthcare Providers Welfare Association ఆఫ్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో PMP 61వ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రి ఆనం రోటరీ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు PMPలు అందిస్తున్న కృషి శ్లాఘనీయమని PMPలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ఉంటే పేద ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించగలరని సూచించారు. ముందుగా రాజేంద్ర నగర్లో జిల్లా కార్యాలయం వద్ద ఉన్న సంఘ వ్యవస్థాపకులు ఆర్కే భరద్వాజ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనం రోటరీ హాల్లో జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో డెల్టా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆర్ నితిన్, డాక్టర్ సుమంత్, డాక్టర్ రామ్ గోపాల్ తేజాలు అధునాతన వైద్య విధానాలపై ప్రసంగించారు. తోరాటి మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న PMPలు వ్యవస్థాపక దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజు మాట్లాడుతూ PMPలు నీతి నిబద్ధతతో సేవలు అందిస్తే ప్రజలే మంచి వైద్యులుగా గుర్తిస్తారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు కోన చిన్నారావు, జిల్లా నాయకులు పి దేవానందం, పి చిన్ని రహమాన్ ఖాన్, బుడ్డిగా అప్పారావు, KS ప్రసాద్, MD తానేషా, కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, మట్టా వీరబాబు, మట్టా రమేష్లతో పాటు అన్ని మండల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఈ సదస్సులో హాజరైన వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ అసోసియేషన్ గత 60 సంవత్సరాలుగా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 1962 డిసెంబర్ 27న ఢిల్లీలో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారి చేత ప్రారంభించబడి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాలలోనూ కూడా అత్యున్నతంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడం అనేది జరిగింది. ఒక అసోసియేషన్ 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నది అంటే కనుక అది కేవలం ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే. అయితే ప్రస్తుతానికి 60 సంవత్సరాలైన తరువాత ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అన్న పదం లేకుండా ఉండాలనేటువంటి మెడికల్ చట్టాలకు అనుగుణంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా దీని నామాన్ని మార్చడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో కూడా మా సభ్యులు పాల్గొనడం జరిగింది. పల్స్ పోలియో సక్సెస్ అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయినా, ఎయిడ్స్ అవేర్నెస్ తీసుకొచ్చిన, క్షయ వ్యాధిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, అలాగే లెప్రసీ వ్యాధిని ఎరాడికేట్ చేసిన, నిన్నటి వచ్చినటువంటి కోవిడ్ విషయంలో కూడా ప్రజలకు అత్యంత ఉన్నతంగా అవగాహన కల్పించి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. ది PMP అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1962 డిసెంబర్ 27వ తేదీన స్వర్గీయ ఆర్కే భరద్వాజ గారు ఢిల్లీలో ప్రారంభించినప్పటి నుంచి ఇది 61వ వార్షికోత్సవం. ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు ఈ చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం.